ఇండస్ట్రీలో హీరోయిన్లుగా సక్సెస్ అవ్వాలనే కోరికతో చాలా మంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ వాళ్ళ లక్కును పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతారు. మిగతా వాళ్ళంతా సక్సెస్ఫుల్ లేక ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే ఒక హీరోయిన్ మాత్రం సక్సెస్ఫుల్ సినిమాలో నటించినా కూడా ఆ తర్వాత మరే సినిమాలో నటించకపోవడానికి గల కారణం ఏంటి, అసలు ఆ హీరోయిన్ ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. వెంకటేష్ హీరోగా రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో 1992వ సంవత్సరంలో వచ్చిన సుందరాకాండ సినిమా మనందరికీ చాలా ఇష్టమైన సినిమా. ఈ సినిమాలో వెంకటేష్ నటన కానీ రాఘవేంద్రరావు గారి మేకింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మీనా నటించగా ఒక అల్లరి అమ్మాయి పాత్రలో అపర్ణ నటించింది. సినిమా కథ ప్రకారం వెంకటేష్ స్కూల్ టీచర్ గా నటిస్తే తన స్టూడెంట్ గా నటించిన అపర్ణ వెంకటేష్ ను ఎప్పుడూ టీజ్ చేస్తూ ఉంటుంది. ఇక తన టార్చర్ భరించలేక వెంకటేష్ మీనాను పెళ్లి చేసుకుంటాడు. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా మొత్తం తన అల్లరి పిల్లలాగా నటించి చివరిలో మాత్రం ఏడిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడైన రాఘవేంద్రరావు గారి మొదటి ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక కొత్త అమ్మాయిని తీసుకోవాలని అనుకున్నాడట. కేవి సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అపర్ణని చూశారట. తను ఆ పాత్రకి బాగా సెట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆమెను ధైర్యం చేసి సినిమాలో చేస్తా అని అడగలేకపోయారు. ఎందుకంటే అప్పట్లో ఉన్న చాలా మందికి సినిమా ఇండస్ట్రీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉండేది. అందుకే సినిమాల్లోకి రావడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఇక మొత్తానికైతే అక్కడ అమ్మాయి మిస్ అయ్యింది. ఇక ఈ క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ చేస్తున్న నేపథ్యంలో ఆ అమ్మాయి ఆ సినిమా ఆడిషన్కి రావడం రాఘవేంద్రరావు గారు వెంటనే అమ్మాయిని క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో అపర్ణ ఆ పాత్రలో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈ సినిమా తర్వాత అపర్ణ వాళ్ళ పేరెంట్స్కి సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం లేకపోవడంతో తను చదువుల మీద ఎక్కువగా ఫోకస్ చేసి ప్రస్తుతానికి అమెరికాలో సెటిల్ అయ్యింది. అయితే సుందరకాండ సినిమా టాపిక్ వచ్చిన ప్రతిసారి అపర్ణ అభిమానులు తన గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఆమె ఏం చేస్తుందనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అయితే ఆమె అమెరికాలో సెటిల్ అయ్యింది. ఇక తనకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె అభిమానులు తనని మరొకసారి స్క్రీన్ మీద చూడాలని ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.